ప్రస్తుతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో రీసెంట్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి మేధావులందరూ కూడా ఒక చోటికి రావడం జరిగింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పష్టంగా ప్రభుత్వం నుంచి కూడా ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకించవద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆబ్వియస్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ ఏమో న్యూట్రల్గా ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఎందుకు ప్రభుత్వం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో ఇంత మొండిపట్టుతో ఉన్నది అసలు? ఉద్యమాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, పోరాటాలకు ఎక్కడ కూడా ముందుకు రానటువంటి వ్యక్తి, పోరాటాలు చేస్తున్న వాళ్ళ మీద దమనకాండ చేసినటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి రూపంలో ఇక్కడ ఒదికు అందశ్రీ అన్న పాడ మోసినట్టే మోసి ఈ తెలంగాణ సంస్కృతిని కళాకారుల చరిత్రను బొందబెట్టేటువంటి ప్రయత్నం, ఒక దిక్కు ఆ సింపతి రాజకీయంగా దాన్ని ఒకటి చేసి ఇటు బొందబెట్టే ప్రయత్నం అయితే 100% చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఈ ప్రాంతం సాహిత్యం పట్ల ఏమాత్రం గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇంత దుస్సాహసము చెయ్యడు. సో దీంట్లో ఇంతకుముందు మీరు అన్నట్టు ఈవెన్ వాళ్ళు కూడా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టొచ్చు, మేము కూడా కాంచ విగ్రహం పెడతామని చెప్పని కేటీఆర్ కూడా అన్నాడు. కాబట్టి వాళ్ళ స్టాండ్ చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పటిదాకా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నది కదా, కనీసం వాళ్ళు ఎక్కడ కూడా దానికి వ్యతిరేకంగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దు అని ఎక్కడ కూడా ఏ ఒక్క లీడర్ కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడతారు. పరోక్షంగా అనుకూలంగా ఉన్నట్టే 100% కదా. నేను అనుకుంటున్నా కింది లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు జనం కూడా హర్షిస్తలేరు దాన్ని. కానీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వీళ్ళంతా ఓకే, ఇంకా ఆంధ్ర వ్యాపారస్తులతో సంబంధాలు వీళ్ళందరూ కలిసి ఇంతకుముందు వాళ్ళే చేశారు. ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులను ఆంధ్ర రాజకీయ నాయకులు కలిసి తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారనే దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎందుకు మీరు పెట్టొద్దు అని ప్రధానంగా అనడం గల కారణాలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఒకటే 1200 మంది ముక్కుపచ్చలారని పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఒకరు ఉరేసుకున్నారు, కొంతమంది ఉరేసుకున్నారు. ఒకరైతే యాదిరెడ్డి ఏమో పార్లమెంట్ ముంగడ పోయి ఉరేసుకున్నాడు. ట్రైన్ అడ్డం పోయి చచ్చిపోయారు సుమన్ అసంటోళ్ళు. ఆడపిల్లలు సువర్ణ అసంటోళ్ళు నోట్లే బట్ట పెట్టుకొని కాల పెట్టుకొని చచ్చిపోయారు. బయటికి ఆవాజ్ బయటికి వస్తే ఎవరైనా వచ్చి నన్ను ఆపుతారేమో అట్లా చనిపోయారు. ధర్నాలు చేస్తున్నటువంటి జాగాలకి వెళ్ళి రాజ్ కుమార్ అసంటోళ్ళు కావచ్చు, కాలేజీలలో కూడా నితీష్ భరద్వాజ్ అసంటోళ్ళు కావచ్చు, అంటు పెట్టుకొని అంటే జనం అంతా చూస్తున్నాగా కూడా అంటు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని బయటకు పోయి వీళ్ళందరిది ఒకటే ఏకైక నినాదమే ఉంటాయి. ఇక్కడ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. నా తెలంగాణ ఉనికిపోతున్నది ఆంధ్రోళ్ళతోటి, ఆంధ్ర పాలకులు ఇక్కడ వాళ్ళని అణిచివేస్తున్నారని చెప్పని ఒక ఉదాహరణ జనం కూడా చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే సాయి ఒక యూనివర్సిటీలో చదువుతున్నటువంటి సాయి ఉరేసుకుంటాడు. టాపర్ అసలు యాక్చువల్గా తను వేసుకొని ఒకటే ఏంటంటే అప్పుడు అరే కనీసం అంటే స్వేచ్ఛగా మాది మేము ఏమైనా అంటే మాట్లాడినా కానీ మాట్లాడనిస్తలేరు కదా. నా ఏకైక కోరిక, ఆఖరి కోరిక ఇక్కడ కనీసం ఆత్మగౌరవంతో మాది మేము చెప్పుకునేటట్టు ఉండాలనే ఉద్దేశంతో నా చచ్చిపోతే నా శవాన్ని అమరుల స్తూపం కాడిదాకా తీసుకుపోండి యాత్రలు అని చెప్పని అనే నోట్ రాసిపోయిండు. ఇక్కడ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఆ లెటర్లన్నీ ఇప్పటిదాకా నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇటువంటి ఏమి కాకుండా ఇప్పుడు వాటిని రక్షించాల్సిన బాధ్యత మన సొంటల మీద ఉన్నది. తెలంగాణ పౌరులుగా మనందరి మీద ఉన్నది. వాళ్ళు దేని గురించి చచ్చిపోయినరో దాన్ని అయితే కాపాడాలి అట్లీస్ట్. దాంట్లో ఒక భాగమే ఇక్కడ సంస్కృతిని, సాహిత్యం రక్షించేది. సో అటువంటిది రవీంద్ర భారతిలో ఒక తెలంగాణ రాష్ట్రీయ గీతం అని చెప్పి పల్లె పల్లె ప్రతి ఒక్కరూ చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ వరకు ఏ మీటింగ్లో పోయినా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను ప్రతి ఒక్కరు పాడుకునేది, జై తెలంగాణ నినాదాలు ఇచ్చేది కదా. దాంట్లో ఒక లైన్ను పాడనటువంటి బాలసుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తిది స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పదాన్ని ఆయన పాడ అని చెప్పని చాలా ముక్కుసూటిగా చెప్పేసి తీసుకున్న పైసలు. ఆయన ఈజ్ ఎ కమర్షియల్ ఆర్టిస్ట్. సో ఆయన గాత్రం గురించి నేను పెద్ద ఏం చెప్పదలుచుకోలేదు నేను. కానీ అటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు కావచ్చు, దేశం అంతా కూడా చాలా మంది ఉన్నారు, వేరే విషయం. కానీ ఓకే, ఆయన నేను కించపరచదలుచుకోలేదు. కానీ ఆ లైన్ పాడనటువంటి వ్యక్తిది ఇక్కడ ఉన్నటువంటి మన కవులు, మన కళాకారులు, మన సాహితీవేత్తలు వీళ్ళయి మన ఏంది ఆ జాగ ఎటువంటి జాగ రవీంద్ర భారతి అంటే కల్చర్కు ఒక అడ్డా, సాంస్కృతిక అడ్డా. అది అక్కడ తీసుకొచ్చి అంటే మన దగ్గర ఎవరూ లేరు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరూ లేరు అన్నట్టుగా హేళన చేసినట్టుగా, అవమానం చేసినట్టుగా ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టుడు అనేది మాకు నచ్చలేదు అసలే. కానీ ఇక్కడ కళలకు, కళాకారులకు ప్రాంతీయ భేదం ఉండదు, కేవలం జాతీయతే ఉంటుంది అనే కోణంలో ఒక వాదన వినిపిస్తోంది. దాని గురించి మీరేమంటారు అసలు?
ఇప్పుడు అట్లా అన్నారు అనుకోండి, కళలకు ప్రాంతానికి ఏం తేడా లేదు అన్నప్పుడు మరి పాట వాడని ఉండే కదా. ఒక 3.5-4 కోట్ల ప్రజల ఆకాంక్ష కదా. పిట్టలు రాలినట్టు రాలుతున్నారు కదా ఇక్కడ. ఈ ఉద్యమం ఇప్పటిది కాదు కదా, కలపొద్దన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఉద్యమం కదా. అదే ఈ ఆకాంక్ష, ఆ పోరాటం వాళ్ళు మద్రాస్ స్టేట్ కింద ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి, వాళ్ళు ప్రాంతీయవాదంతోనే కదా వాళ్ళు బయటకు వచ్చింది. మరి మద్రాస్ స్టేట్లో వాళ్ళ స్టేట్లో ఉంటాయిపో కదా, నీకు సపరేషన్ కాదు జాతీయవాదం అన్నప్పుడు అది ఎప్పుడో జరిగిపోయింది కదా అని మాట్లాడతారు. మరి మీ కళ్ళ ముంగట కూడా ఇది మా ఇష్టం లేని కలయిక కదా. ఏక్ నట్కట్ లడికేసే మాసూమ్ లడికీసే షాదీ కియా జా రహా హై, చలే తో చలే నై తో కభీ భీ తలాక్ దే సక్తే అని చెప్పి జవహర్లాల్ నెహ్రూవే చెప్పిండు కదా నిజామాబాద్లో ఖలీల్ వారి గ్రౌండ్స్లలో. అప్పుడే చెప్పిండు వాళ్ళు నట్టుకట్టు వాడు తుంటరోళ్ళు ఒక అమాయక తెలంగాణను కలుపుతున్నాం అని చెప్పారు కదా. దాని తర్వాతనే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ ఆధిపత్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తం క్రష్ చేసిండ్రు. సో అటువంటిది కనుక లేకుంటుండేది ఉంటే ఆ లైన్ పాడకుండా నేను పాట వాడా అని చెప్పిండు కదా. లైన్ లేకుంటేనే పాడతాను, పైసలు తీసుకున్నాను కూడా రిటర్న్ చేసిన దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు వితండవాదంగా, ఎవరు చెప్పిండ్రు ఏం కథ అని. సరే, మరి నార్కోటిక్ టెస్టులు పెడితే తెలుస్తుంది. రసమై బాలకిషన్ కును ఇప్పుడు ఆయన కూడా చెప్తా ఉన్నారు, అంతర్పుల్ నాగరాజు, వీళ్ళిద్దరు ఇప్పుడు చెప్పేది కాదు. నేను కూడా 2004 నుంచి మొత్తుకుంటున్నా చాలా వేదికల మీద. నేను కూడా ఎంత మాట్లాడినా, బాలసుబ్రహ్మణ్య పదం రాగానే నేను జనరల్గా చెప్తా ఉంటాను యాంటీ తెలంగాణ అని చెప్పి. ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ కళలకు వీటన్నిటికీ భాష లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు ఇవన్నీ మాట్లాడేటోళ్ళకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నుస్రత్ ఫతే అలీ ఖాన్ విగ్రహం ఏమైనా తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నారా ఇక్కడ మీరు? పాకిస్తాన్ వాళ్ళ విగ్రహాలు ఏమైనా పెడతారా ఇక్కడ? మేము ఫస్ట్ అపోజ్ చేస్తాం. అవును, ఎస్, బరాబర్ అపోజ్ చేస్తాం. ఎవరైనా అట్లా తీసుకొచ్చి పెట్టాలని ఎవరికైనా. బీజేపీ కూడా కొంతమంది అనంగిన నేను, వాళ్ళు ఏంటంటే అరే ఏంది దీనికి జాతీయం ఉంటుందా, కళలు ఎక్కడైనా ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడైనా కళాకారులు వాళ్ళ గురించి చెప్పొచ్చు అని చెప్పాను. మరి చాలా మంది ఆయన అద్భుతమైన గాత్రం కదా, మరి తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం బాంబేలో పెడతామంటే మేము ఒప్పుకోం, హైదరాబాద్లో పెడతామంటే ఒప్పుకోం, బరాబర్ ఒప్పుకోం కదా. ఎట్లా ఒప్పుకుంటాం? ఆయన వాళ్ళ దేశం గురించి వాడుతుండు, గొంతు ఉన్నది, ఆయనకి ఏం లేదు అని అంటే. ఇప్పుడు మైకేల్ జాక్సన్ల విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ మనోళ్ళ కన్నా ముందు వాళ్ళు పెడతారా? పాకిస్తాన్లో అయితే పెట్టే సవాలే లేదు. నువ్వు వ్యతిరేకించినావు కదా నా స్వేచ్ఛను. నేనేదైతే ఆత్మసాక్షిగా ఇక్కడ ఇంతమంది కోరుకున్నటువంటి వాళ్ళు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా తిరిగిన తెలంగాణ గురించి 369 మంది పిట్టలను కాల్చిండు కదా. గత ఆంధ్ర ప్రభుత్వాలనే ఇప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము 369 మందిని పిట్టలను కాల్చినట్టు నిర్దాక్షిణ్యంగా కాల్చినటువంటి రాక్షసుని విగ్రహం ఇంకా ఉంది ఇక్కడ. ఆ విగ్రహం దాని పేరు మీద పార్క్ కూడా ఉన్నది ఇక్కడ. సో అవి ఉన్నాయి. వాటిని ఎప్పుడోసారి వాటిని పుతం పెడతాం. ఈ టైం వచ్చింది కాబట్టి ఇది జరిగిపోతుంది. సో ఈ కళలకు వీటన్నిటికీ ప్రాంతం లేదు అనేది ఇదంతా బేకార్ ముచ్చట. వాళ్ళకు ఒక ఆలోచన. ఆయన కమర్షియల్ ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా ఇంకొకటి, ఇక్కడ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి, ఈ ప్రాంతం ఆత్మగౌరవం గురించి, ఇక్కడున్న సమస్యల గురించి ఎంతోమంది కొట్లాడిన అటువంటి వాళ్ళు, జైలు జీవితాలు అనుభవించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్లకు రాని హానరు ఈయనకెట్లు ఇస్తారు? ఈయన ఒక సింపుల్ కమర్షియల్ ఆర్టిస్ట్, ఈయనే విభిన్న భాషలలో పాడుతూనే అంటున్నాను. నేను ఒక సినిమా రంగంలో చెప్పాలంటే చెప్తాము, కళాకారుల రంగంలో చెప్పాలంటే చెప్తాం, ఎన్నో పేర్లు చెప్పగలుగుతాం. బయటికి వచ్చిన పేర్లు చెప్పగలుగుతాం, అజ్ఞాత కవుల పేర్లు చెప్పగలుగుతాం, వాళ్ళ సాహిత్యం గురించి చెప్పగలుగుతాం. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ అంశం మనం మాట్లాడుతున్నాం కాబట్టినే అది బయటకు వచ్చింది.